వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. మా వాళ్ళు స్క్రీన్ మీద ఫస్ట్ ఒక 2 ఫొటోస్ వేస్తారు, చూడండి. భారత్ మండపం వద్ద చొక్కా లేకుండా జరిగిన నిరసన చూసి దేశమంతా ఆశ్చర్యపోయింది, కాదు కలవరపడింది. ఏంటి భారతదేశ ఇజ్జత్ ఇంతగానం తీస్తాండ్రు అని. యువజన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఉదయ్ భాను చిప్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు ప్రధానమంత్రి రాజీ పడ్డారు అనే టీషర్ట్లు ధరించారు. ఇది కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏలోనే ఉందని తెలుసుకోవాలి. ఎలా అంటారా? పూర్వం ఇలాగే మరింత సిగ్గుచేటు చర్యలకు పాల్పడ్డారు. డిసెంబర్ 20, 1978 132 మంది ప్రయాణికులతో ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం IC-140 లక్నో నుండి ఢిల్లీకి ఎగురుతుంది. ఇందిరాగాంధీని జైలు నుండి విడుదల చేయాలని మరియు ఆమె కొడుకు సంజయ్ గాంధీపై ఉన్న అన్ని కేసుల్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసిన 2 యువజన కాంగ్రెస్ నాయకులు భోలా పాండే మరియు దేవేంద్ర పాండే ఆ ఫ్లైట్ని హైజాక్ చేశారు. విమానం వెనక్కి పంపబడి చాలా నాటకీయంగా మారిన తర్వాత ముఖ్యమంత్రి రామ్ నరేష్ యాదవ్ జోక్యం చేసుకోవడంతో విమానం వారణాసిలో ల్యాండ్ అయింది మరియు పాండేలు లొంగిపోయారు. 1980లో ఇందిరాగాంధీ తిరిగి అధికారంలోకి వచ్చినప్పుడు వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు కలిగించిన 2 నేరస్తులపై ఉన్న అన్ని కేసులను ఉపసంహరించుకున్నారు. వారిని తిరిగి నియమించారు మరియు వారు లక్నో అసెంబ్లీకి ఎమ్మెల్యేలుగా కూడా ఎన్నికయ్యారు. ఈ పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా ఇలాంటి కార్యకలాపాలలో పాల్గొంది ఎందుకు చేయరు? కాంగ్రెస్ ప్రభుత్వం యసార్ అరాఫత్ లాంటి ఉగ్రవాదితో కుమ్మక్కైనప్పుడు అది దాని కార్యకర్తలపై ప్రభావం చూపుతుంది అంటున్నారు విశ్లేషకులు. రాహుల్ గాంధీ, ఖర్గే ఈ దేశద్రోహులకు అండగా నిలుస్తున్నారు అంటున్నారు. వారిని ఖండించడానికి బదులుగా వారిని ప్రశంసిస్తున్నారు. 270 మంది రిటైర్డ్ న్యాయమూర్తులు మరియు అధికారులు దీనిని దేశ గౌరవానికి ద్రోహం చేసినట్లు పేర్కొంటున్నారు. కానీ ఈరోజు హోంమంత్రిత్వ శాఖను నక్సలిజాన్ని నిర్మూలించిన అమిత్ షా లాంటి మంత్రి నిర్వహిస్తున్నారని వారికి తెలియనట్టుంది. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎందుకంత ఆందోళన చెందుతున్నారు? అరెస్టులు జరిగాయి మరియు మొత్తం కుట్ర బయటపడుతుంది. రాహుల్ గాంధీ ఇందులో పాల్గొన్నట్లు తేలినా అసలు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నరవానే పుస్తక వివాదం తర్వాత రాహుల్ గాంధీ తీసుకున్న 2వ ఆత్మహత్య చర్య ఇది. రాహుల్ రాజకీయ జీవితాన్ని పూర్తిగా ముగించాలని కోరుకునే కాంగ్రెస్ రాజకుటుంబ వ్యక్తి ఎవరు అని తరచుగా ఆశ్చర్యపోతూ ఉంటాను నేను. ఎవరో ఈ పాటికే మీకు అర్థమై ఉండాలి. ఎవరు అనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.